చేయలేకపోయినాం. ఈనాడు మీరు చెయ్యి, మేము అండగా నిలబడతామని కడియం శ్రీహరి గారు నాతో 10 సార్లు మాట్లాడి ఇవాళ 5,500 కోట్లు, దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు ఈ వరంగల్ నగరానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందంటే వాళ్ళందరూ తీవ్రమైన కృషి వల్ల ఈరోజు మీకు దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. అందుకే మిత్రులారా, ఈ వరంగల్ జిల్లా ప్రజలకు, ఈ ఉత్తర తెలంగాణ ప్రజలకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఇది 2 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ధి కాదు, మొత్తం ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, సగం నల్గొండ కావచ్చు. ఈ వరంగల్ ప్రాంతమే అత్యంత దగ్గరి ప్రాంతం. ఈడ జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ రావడం, జాతీయ స్థాయి పరిశ్రమలు రావడం, ఈ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావడం, కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదం వైపు నడిపిస్తే సగం తెలంగాణ అభివృద్ధి జరిగినట్టే. ఈ వరంగల్ అభివృద్ధి అనేది సగం తెలంగాణకు అభివృద్ధి చేసినట్టే అని భావించి ఈనాడు మా ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకున్నది. ఇది పూర్తి చేసే వరకు నేను నిద్రపోను, మా అధికారులను, మా మంత్రులను నిద్రపోనియనని మీకు నేను మాట ఇస్తున్నా. ఎందుకంటే నేను నిన్న మన మహారాష్ట్ర ఎన్నికల్లో పోయినా, ఎన్నికల్లో ఎక్కడ పోయినా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. నేను ముంబై, పూణేనే అనుకున్నా, కానీ సోలాపూర్ పోయినా, నాందేడ్ పోయినా, ఎక్కడికి పోయినా ప్రతి 100-150 కిలోమీటర్లకు బస్సు డిపోలు ఉన్నట్టు మహారాష్ట్రలో ఎయిర్పోర్టులు ఉన్నాయి. మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ఉంది, అదేవిధంగా తిరుపతిలో ఉంది, కర్నూలులో ఉంది, కడపలో ఉంది, అదేవిధంగా విశాఖపట్నంలో ఉంది, రాజమండ్రిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో ఎయిర్పోర్టులు ఉన్నాయి. ఈ రకంగా ఏ రాష్ట్రం తీసుకున్నా 5, 6, 10 ఎయిర్పోర్టులు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు, అది హైదరాబాద్ నగరంలో ఉంది. అందుకే నేను అడుగుతున్నా, ఈ వేదిక మీద నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడికి వచ్చిన మా తెలంగాణ ప్రజల్ని, మనకెందుకు ఉండకూడదు? హైదరాబాదే కాదు, వరంగల్లో, కొత్తగూడెంలో, అదేవిధంగా రామగుండంలో, ఆదిలాబాద్లో మనం కూడా 4 ఎయిర్పోర్ట్లు కట్టుకొని ప్రపంచంతో పోటీ పడి పెట్టుబడులు తెచ్చి పరిశ్రమలను ముందుకు తీసుకెళ్ళి ఈ తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవరైనా ఈ అభివృద్ధిలో కాళ్ళలో కట్టబెట్టాలి, మేము చేయలేదు కాబట్టి వీళ్ళు కూడా చెయ్యొద్దు అని కుట్రలు కుతంత్రాలు చేస్తే వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. మీరు కుట్రలు చేయొచ్చు, మీరు కుతంత్రాలు చేయొచ్చు, అక్రమంగా సంపాదించిన సంపద పెట్టి కిరాయి మనుషులను దేవచ్చు. ఏమి చేసినా ఓ రోజు ఎనుకో, ఓ రోజు ముందో మీరు పన్నుతున్న కుట్రల్ని గుర్తిస్తాం, అందరినీ బొక్కలో పెడతాం, ఊచలు లెక్క పెట్టిస్తా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఒక్కడొక్కడు మాట్లాడుతున్నాడు. ఒక ఆయన పెద్ద మనిషి మన వచ్చి అన్నాడు, 10 నెలలనే తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి తెలిసిందని. ఏం కోల్పోయినరా? మా ఆడబిడ్డలకి ఇవాళ స్వేచ్ఛ వచ్చింది 10 ఏళ్ళ తర్వాత. సంఘాలలో ముందుకు వచ్చిండ్రు. మేము ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం. దాదాపుగా ఈ సంవత్సరంలో 34,000 కోట్ల రూపాయలు సంఘాలకు సహకారం అందించాలని ఇవాళ మేము అనుకున్నాం. ఆడబిడ్డలకు అదాని అంబానీలకే పరిమితమైన సోలార్ పవర్ ప్రాజెక్టులు ఇవాళ మా ఆడబిడ్డలకు, మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళని పారిశ్రామికవేత్తలను చేసి కోటీశ్వరులను చేయాలనుకున్నాం. ఇవాళ ఇదే కాదు, మా ఆడబిడ్డలు అమ్మగారింటికి పోవాలన్నా, దైవ దర్శనానికి పోవాలన్నా ఇంటి ఆయనని అడిగితే దసరాకి అడిగితే దీపావళి అనేటోడు, దీపావళికి అడిగితే సంక్రాంతి అనేటోడు, సంక్రాంతికి అంటే ఉగాది అనేటోడు, ఉగాదికి అడిగితే ఈ సంవత్సరం ఎందుకులే అనేటోడు. కానీ ఇవాళ ఈడ వేలాది మంది మా ఆడబిడ్డలు వచ్చారు. అక్క ఎవరైనా బస్సు ఎక్కితే ఒక్క పైసా ఎవరైనా అడుగుతుర్రా? ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో 1,10,00,000 మంది ఆడబిడ్డలు 3,700 కోట్ల రూపాయలు 11 నెలల మా పొన్నం ప్రభాకర్ గారి మంత్రివర్గంలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టి ఈరోజు మా ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఇంటైన పనికి వచ్చే లోప అమ్మగారింటికి పోయి అమ్మని చూసి వెనక్కి వచ్చేటంత వెసులుబాటు ఈరోజు మన ప్రభుత్వంలో వచ్చింది. ఇవాళ అట్లా అదే కాదు, రూపాయి కూడబెడితే మోడీ వచ్చి ఎత్తుకపోతున్నాడు. 12 నూరులు సిలిండర్ అయింది. ఆయనలో సోనియమ్మ ఆడబిడ్డల కట్టెల పొయ్యి కష్టాలు, కన్నీళ్ళ పొగతో ఊపిరితిత్తుల్లో పోయి క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే ఆడబిడ్డలకు సిలిండర్ గ్యాస్ పోయిచ్చి
400 రూపాయలకే సోనియమ్మ సిలిండర్ ఇచ్చింది. మోడీ వచ్చి 1200 చేసిండు. మరి ఆడబిడ్డల కష్టాలు చూసి ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆడబిడ్డలకు 500 రూపాయలకి ఇవాళ మనం సిలిండర్ ఇస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా 500 రూపాయలకు బీజేపీ ప్రభుత్వం సిలిండర్ ఇస్తుందా? ఒక్కసారి ఆలోచన చేయండి అని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నేను కానీ బట్టి గారు కానీ పాదయాత్ర చేసేటప్పుడు చాలామంది పేదలు వచ్చి మీరు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, బాగానే ఉంది, కానీ మాకు భూమి లేదు, మేము ఇంట్లో ఫ్యాన్ వేసుకున్నా, ఫ్రిడ్జ్ పెట్టుకున్నా, టీవీ చూసినా మా కరెంటు బిల్లు పేలిపోతుంది, 2000 కట్టాల్సి వస్తుందని మా దృష్టికి తెచ్చారు. అందుకే ఆలోచన చేసినాం, సోనియమ్మ అనుమతి తీసుకున్నాం. మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలతోని ఇవాళ ప్రతి పేదవాడి ఇంట్లో 200 యూనిట్లు ఉచితంగా 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉందన్న సంగతి ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఆ పైసలు కూడా మా ఆడబిడ్డలకు మిగులుతున్నాయి. మా అక్కలందరికీ తెలుసు, ఇంటాయన చేతిలో నగదు ఉంటే బెల్ట్ షాప్ పోతాయి, మా ఆడబిడ్డల దగ్గర నగదు ఉంటే పిల్లలు బడిపోతారు. అవునా అక్క? ముందలంతా మా వాళ్ళు కూర్చున్నారా? వెనకాల అక్కలను అడగకుండా మీరంతా అడ్డం కూర్చుంటే ఎట్లనే? ఇవాళ నగదు ఇంటాయన చేతులుంటే ఊర్లూర్లో మంచినీళ్ళు దొరికినా దొరకకపోయినా కేసీఆర్ తెలిసిన బెల్ట్ షాప్ దగ్గర పోతుంది ఆ నగదు. కానీ మన ప్రభుత్వంలో కరెంటు బిల్లులతో మిగిలిన నగదు, అదేవిధంగా సిలిండర్లు మిగిలిన నగదు, ఈరోజు సంఘాలకు నగదు జీరో వడ్డీతో ఇచ్చిన నగదు మా ఆడబిడ్డల దగ్గర ఉంటే మా ఆడబిడ్డల నగదుతోని తమ బిడ్డల్ని బడికి పంపించి ప్రయోజకుల్ని చేస్తుండ్రు. ఇవాళ వాళ్ళ చేతిలో వెసులుబాటు ఉండాలి, ఆడబిడ్డ చేతిలో పెత్తనం ఉండాలి అని ఇవాళ మేము కోరుకుంటున్నాం. కేసీఆర్ ఏమో ఆడబిడ్డలకు పెత్తనం వస్తే తాగుబోతోళ్ళు ఉండరు, తాగుబోతోళ్ళు లేకపోతే ఆయన సంఘాన్ని కోల్పోతా అని ఆయన అనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తాగుబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు ఎవడని ఉన్నాడా అంటే ఆయన కేసీఆర్. ఈ వేదిక మీద నిఖత్ జరీన్ ఉన్నది, ఆ అమ్మాయి బాక్సింగ్కు ఛాంపియన్. ఈషా సింగ్ ఉన్నది, ఆ అమ్మాయి స్పోర్ట్స్కు ఛాంపియన్. అదేవిధంగా దీప్తి అని వరంగల్ నుంచి పారామెడికల్లో కాంస్య పథకం తెస్తే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినాం. వాళ్ళందరూ క్రీడలకు, సానియా మిర్జా టెన్నిస్కు బ్రాండ్ అంబాసిడర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక బ్రాండ్కు అంబాసిడర్లు. కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్కి అంబాసిడర్ అయ్యా? ఫుల్కో ఆఫ్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లూరులో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు. కానీ తెలివిగల తెలంగాణ ప్రజలు తేరుకున్నారు, దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిండ్రు. ఇవాళ ఆయన అంటున్నాడు ఏం కోల్పోయినరో తెలిసిందని. ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు, మీరు ఆ ఫామ్ హౌజుల్నే ఉండండి, కావాలంటే వైన్ షాప్ ఆయనకు చెప్తా, కావాల్సినప్పుడల్లా సీసాలు నీకు అందిస్తూనే ఉంటాడు. ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు, మా వాళ్ళు కడతారు, మా పిల్లలు కడతారు. నీ ఇంట్లో 4 పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే. నీ నౌకరి పోతే తెలంగాణ నిరుద్యోగ యువకులకు, నీ తండ్రి కొడుకుల నౌకరి ఊడగొడితే తెలంగాణ నిరుద్యోగ యువకులకు 10 నెలల 50,000 ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఇందిరమ్మ ప్రభుత్వం. ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నా మంత్రివర్గ సహచరులదని నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఇవాళ నీ కొడుకు నీది నౌకరి ఊడగొడితే ఇవాళ 23 లక్షల రైతు కుటుంబాలకు 25 రోజుల్లో మా బట్టి గారి చేతుల మీద 18,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ, నా ప్రభుత్వం, నా సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో రైతులకు ఈరోజు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం. ఇంకా కొంతమందికి రావాలి, నాకు తెలుసు. అక్కడక్కడ ఇంకా కొంతమందికి తప్పులతోనో ఖాతాల నెంబర్లు సరిగ్గా లేకనో చిన్న చిన్న కారణాల చేత ఇంకా కొంచెం బకాయి ఉంది. 100% ఈ వేదిక మీద నుంచి ఆనాడు భద్రకాళి సాక్షిగా ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్పిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా ఆయన చెప్పిన 18,000 కోట్ల రూపాయలు
భద్రకాళి సాక్షిగా, సమ్మక్క సార్లక్క సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతుల ఖాతాలు వేసిన. ఇవాళ కూడా నేను మాట ఇస్తున్నా, ఈ వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డా మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణమున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ ఖాతాలు సవరించుకోండి, మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి. మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవడో తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి, మీకు అండగా నిలబడతా. 10 ఏళ్లలో వాళ్ళు చెయ్యండి, ₹1,00,000 చేస్తామని 10 ఏళ్లలో 4 విడతలని ఎవరికి చేసిండ్రో అసెంబ్లీలో చర్చ పెడదాం.